హలో ఫుడీస్, ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని ఉల్లిగడ్డలు కట్ చేసుకొని అందులో వేయించుకోవాలంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట. ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి మెయిన్ పార్ట్. ఇంకా ఇలా వేయించుకున్న తర్వాత మనం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామండి. చికెన్ పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకున్నాం అనమాట, ఎందుకంటే దమ్ బిర్యానీ కదా, ముక్కలు పెద్దగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే చికెన్ రెడీ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్లోకి ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసి మ్యాగ్నేట్ చేసుకోవాలి. ముందుగా వచ్చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తర్వాత హోల్ గరం మసాలా, తర్వాత కారం, తర్వాత ధనియాల పొడి, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత పెరుగు, తర్వాత కొత్తిమీర, తర్వాత కొంచెం ఉప్పు టేస్ట్కి సరిపడా, తర్వాత నిమ్మకాయ అండి పిండేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టాలన్నమాట. బాగా కలపాలి. అలాగే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకున్న నూనె ఉంది కదా, అది కూడా వేసేసి చికెన్ మొత్తం మ్యాగ్నేట్ చేసి పక్కకు పెట్టేసుకోవాలన్నమాట. ఈ పక్కకు పెట్టేసుకునే లోపు రైస్, కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి కేజీ రైస్ తీసుకున్నాను. ఈ రైస్ కూడా మంచిగా కడిగి శుభ్రంగా అందులో కూడా కొంచెం హోల్ గరం మసాలా, కొంచెం పుదీనా వేసి 70% ఉడికించుకోవాలన్నమాట. రైస్ ఉడికేలోపు మన చికెన్ ఏదైతే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో అది కూడా 10 మినిట్స్ హై ఫ్లేమ్లో, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుక్ చేసుకున్న చికెన్లోకి 70% కుక్ అయిన రైస్ ఉంది కదా, అది మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు మనం దమ్ పెడుతున్నాం అనమాట. ఇది దమ్ పెట్టడం అంటే రైస్ మొత్తం దానికి స్ప్రెడ్ చేసేసి మంచిగా నీట్గా స్ప్రెడ్ చేసి దానిపైనుంచి మళ్ళీ కొత్తిమీర వేసి మనం ఇందాక మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసి అలాగే కొంచెం నెయ్యి కూడా వేసేసి దమ్ పెట్టేయాలన్నమాట. అంటే మూత పెట్టేసి బరువైంది ఏదైనా దాని మీద పెట్టాలి, అప్పుడు బాగా దమ్ అవుతుంది. ఇది దమ్ అయిన తర్వాత ఒక 10 to 15 మినిట్స్లో దమ్ అయిపోతుందండి. చూసారా అసలు ఎలా అయిందో, చాలా చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా చాలా మంచిగా అన్ని గరం మసాలాలు అన్నీ సరిపోయాయి, పర్ఫెక్ట్గా మసాలాలు అన్నీ సరిపోయాయి. నేను అలాంటి ఫుడ్ కలర్ వేయలేదండి, ఎందుకంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. చూసారా రైస్ ఎలా ఉందో, అసలు పొడి పొడిలాడుతుంది. చక్కగా దమ్ అయింది, పర్ఫెక్ట్గా సరిపోయింది. కేజీ చికెన్కి కేజీ రైస్ పర్ఫెక్ట్గా సరిపోతాయి. చూడండి అసలు రైస్ ఎంత బాగుందో, ముక్క కూడా ఎంత సాఫ్ట్ అయిందో. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.